హాయ్ అండి, ఈ రోజు కారం దోశ ఈజీగా రుచిగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పాన్ కొద్దిగా ఆయిల్ వేసి 50 గ్రాముల పచ్చిమిర్చి, 3 టమాటాలు, ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీలో వేయించిన ఈ మిశ్రమాన్ని వేసుకొని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి. కారం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు అట్ల పెనం పెట్టుకుందాం. అట్ల పెనం పైన ఒక గెంటె దోశ పిండి వేసి ఇలా సర్కిల్లా తిప్పుకోవాలి. పైన ఈ ఎర్రకారాన్ని ఒక స్పూన్ వేసి అట్టు అంతా ఈ ఎర్రకారాన్ని అప్లై చేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసి ఇలా ఎర్రగా వేగిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎర్రకారం దోశ రెడీ. ఈ ఎర్రకారాన్ని నెయ్యి వేసి గనక సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా బాగుంటుంది. సబ్స్క్రైబ్.